ఏమైంది? అదేనా పుట్టాలప్పుడు 7 రోజుల నాడు నూనె ఎల్లు వెళ్ళి మరగబెట్టి వేసాం మేడం. కాలు అలాగ వచ్చేసేయండి. అప్పటి నుంచి తగ్గలేదు ఇంకా. ఈ పాపకి డెలివరీ అయిన తర్వాత ఈ 2 టోస్ గ్రేట్ టోస్ ఉంటాయి కదా కాలు మీద, వాటి నెయిల్స్ మీద ఈ వేడివేడి నూనె, ఈ వెల్లుల్లి మరిగిన నూనె పోసారంట. సమ్ ట్రెడిషనల్ బిలీఫ్. పాపం దానివల్ల ఏమైందంటే ఆల్రెడీ తనకి ఇన్గ్రోన్ నెయిల్స్ అవి ఉన్నాయి. ఈ ఆయిల్ పడడం వల్ల ఏంటంటే అక్కడ స్కిన్ బర్న్ అయ్యి ఫ్రీక్వెంట్గా ఈ బాయిల్స్ అవి వస్తూ పస్ డిశ్చార్జ్ అది వస్తుందన్నమాట. తను నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ వచ్చింది. ఇలాంటి ప్రాక్టీసెస్ దయచేసి చేయకండి. పోస్ట్ పార్టమ్ ఉమెన్ ఆల్రెడీ వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. బేబీకి పాలు ఇవ్వడంలో ఇబ్బందులు, కుట్లు నొప్పి, ఒకవేళ సిజేరియన్ అయితే పొట్ట ఊడి నొప్పి, ఎపిసోటమీ అయితే కింద కుట్లు నొప్పి, ఇవి ఉంటాయి. మీరు ఇలాంటివి చేస్తే పైన ఈ బాధలన్నీ వస్తాయి కదా. మనకి ఏవో చెప్పుండొచ్చు, గార్లిక్ మంచిదే, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, తినండి అది. కానీ ఇలా వేడివేడి నూనె అది మాత్రం దయచేసి ఇలా టోస్ మీద వేయద్దు. దీనివల్ల నర్వ్ డ్యామేజ్ జరగచ్చు, ఇలా స్కిన్ బర్న్ అవ్వచ్చు, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ అవి అవ్వచ్చు. సో మనం ఎప్పుడూ పోస్ట్ పార్టమ్ ఉమెన్కి వాళ్ళ రికవరీలో ఎయిడ్ అయ్యేలాగా మనం హెల్ప్ఫుల్గా ఉండాలి. కానీ ఇలాంటి ప్రాక్టీసెస్తో వాళ్ళని దయచేసి బాధపెట్టకండి.